పాలు ఎక్కువ మిగిలిపోతున్నాయనుకోండి, సింపుల్గా కస్టర్డ్ చేసేసుకోండి. అది ఎండాకాలంలో చల్లగానే ఉంటుంది, అలాగే స్వీట్గా కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి క్లాస్గా కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ కస్టర్డ్ లేదా ఫ్రూట్ కస్టర్డ్ చేసే విధానం చూసేద్దాం. మనకు కావాల్సింది పాలు. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఇది నార్మల్ 3% ఫ్యాట్ మిల్క్. ఫుల్ ఫ్యాట్ అదే ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇదైతే సరిపోతుంది. షుగర్, పంచదార 1 లీటర్ పాలకి 1.5 to 2 కప్స్ దాకా షుగర్ పడుతుంది. కొన్ని టూటీ ఫ్రూటీ, ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, కలర్డ్గా ఉంటాయి అవి. అలాగే కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది ప్లెయిన్ వెనిలా ఫ్లేవర్ది. మనకి వేరే ఫ్లేవర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. కొంచెం ఇలైచీ పౌడరు, కొన్ని డ్రై ఫ్రూట్స్, క్యాజు, బాదాం అండ్ పిస్తా, అలాగే కొంచెం అంటే ఒక చిటికెడు కన్నా తక్కువగా జాజికాయ దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇది లేకపోయినా పర్వాలేదు. చల్ల పాలు, ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు, అంటే మన దగ్గర చాయ్ కాఫీలకి వాడుకుంటాం కదా అవి. ముందర ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఆ కాచి చల్లార్చుకున్న పాలు వేసి ఉండలు లేకుండా, ఎక్కడ కూడా అది ఉండలు కట్టకూడదు, అలా కలుపుకోవాలి. నీట్గా కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది ఇలా బాగా కలిపేసి కొంచెం సేపు అలా వదిలేస్తే కస్టర్డ్ పౌడర్ అంతా కూడా కింద సెటిల్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలపవలసి ఉంటుంది. అందుకని కొంచెం లూజ్గానే కలిపి ఉంచుకోవచ్చు. ఎక్కువగా పాలు పోసేసి చూడండి, ఇలా ఇంత లూజ్గానే కలిపి ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు కాచుకోవాలి. పాలు బాగా కాగిపోయి సగం అయిపోవాలి, ఎర్రగా అయిపోవాలి అక్కర్లేదండి. పాలు కొంచెం బాగా చక్కగా కాగితే, పచ్చివాసన పోయేదాకా కాగితే సరిపోతుంది. జాగ్రత్తగా దగ్గరుండి ఒక పొంగు రానిచ్చి మళ్ళీ కొంచెం సేపు సిమ్లో పెట్టి పాలు తెరల పెడితే మనం రెగ్యులర్గా పాలు కాచినట్టుగా కాచుకుంటే సరిపోతుంది. అంతలాగా పాలు కాగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసి దాన్ని కలుపుకుంటూ పంచదార వేసేయాలి. పంచదార వేసిన తర్వాత పాలు కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తాయండి. బాగా కలిపేసేయాలి. నాకు ఇక్కడ 2.5 కప్స్ దాకా పంచదార పట్టింది 1 లీటర్ పాలకి. పంచదార వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేశాను. ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరిగిపోతుంది. మనకి పంచదార కరిగిందా లేదా అనేది మధ్య మధ్యలో ఒకసారి కింద నుంచి మీది కలుపుతూ ఉంటే చూసుకుంటే తెలిసిపోతుంది. పంచదార కరగంగానే పాలు కొంచెం కలర్ మారుతాయి చూడండి, చిన్న ఎల్లోయిష్ కలర్లోకి వస్తాయి, వెరీ లైట్ ఎల్లోయిష్ అనమాట. అప్పుడు పంచదార కరిగిపోయిందని మనకు తెలిసిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ ముందరగా కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా పోసేయాలి. అది పోస్తూ మళ్ళీ ఒకసారి వెంటనే కలిపేయాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి. పాలు కదా తొందరగా అడుగంటిపోతాయి. అలా అడుగంటిపోకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో దగ్గరుండి చేసుకోవాలి. పంచదార వేసినప్పుడు, కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు కూడాను. ఇది బాగా కలిసిపోయిన తర్వాత పాలు కూడా చూడండి కలర్ కొంచెం మారిపోయాయి, ఎల్లోయిష్గా వచ్చేసాయి. ఇప్పుడు యాలకుల పొడి, అలాగే జాజికాయ పొడి లేకపోయినా పర్వాలేదండి. యాలకుల పొడి ఒకటి ఉంటే అదొకటి వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. దగ్గరుండి కొంచెం అలా కలుపుతూ ఉంటే పాలు చిక్కపడి కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇంతే సింపుల్గా కస్టర్డ్ అయిపోతుంది. ఆ కలర్ మారి కొంచెం చిక్కగా అయ్యే వరకు జాగ్రత్తగా కలపాలండి. చూడండి కలర్ మారిపోయింది, పాలు కూడా చిక్కబడిపోయాయి. ఇంతవరకు కలుపుతూనే ఉండాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, అలాగే కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ కొంచెం సేపు అయిన తర్వాత అలా వదిలేస్తే ఒక చిన్న బాయిల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రూట్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అంటే మనకి నచ్చిన ఫ్రూట్స్, యాపిల్, బనానా, గ్రేప్స్, పొమెగ్రానేట్, మ్యాంగో, అన్నీ మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ నేను అలా వేయనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఫ్రూట్స్ కావాలో అవి మాత్రమే వేస్తాను. సో అందుకని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో యాపిల్,
తర్వాత బనానా, చిన్న రౌండ్స్గా కట్ చేసుకున్న బనానా, పొమగ్రెనేట్ దానిమ్మ గింజలు, దాని తర్వాత మామిడి పండు మ్యాంగో, అవి కూడా చిన్న ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ అన్నీ వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది. ముందే కలిపి ఉంచుకోవచ్చు కదా అంటారేమో, ముందే కలిపేసి ఉంచితే కస్టర్డ్ అంతా లూజ్ అయిపోతుంది, ఫ్రూట్స్లో నుంచి నీరు వచ్చి అప్పుడు టేస్ట్ అంతా బాగుండదు. ఇంత సింపుల్గా కస్టర్డ్ లేదా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.